హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ బిర్యానీ చేయబోతున్నాము. ఎప్పుడు చేపలతో ఫ్రై, పులుసు ఇవే కాకుండా ఇలా బిర్యానీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రము సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైనా, అలానే చూస్తున్నవారైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా మనము ఇవి ఒక 3/4 కిలో అండి చేపలు. వీటిల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కునేసున్నాను. ఇప్పుడు వీటిల్లో మనం మసాలాలు వేసుకునేసి కలుపుకునేద్దాము. ఒక 2 స్పూన్లు మిరప్పొడి అండి. ఈ చేపలకు తగ్గట్టుగానే కారం అనేది. ఇప్పుడు అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకునేసి ఉప్పు రుచికి సరిపడంత వేసుకునేసి వీటిలన్నిటిని బాగా కలుపుకునేయాలి. ఒక దబ్బ నిమ్మకాయ కూడా పిండుకునేసి, మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి. 2:30 స్పూన్ అయినా కూడా మనకి కారం కరెక్ట్‌గా కావాలనుకుంటే ఇది సరిపోతుంది. ఇప్పుడు మొత్తం చేప ముక్కలన్నిటిని ఇలా కలుపుకున్నాం కదా! ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఒక బౌల్‌లోకి 1:30 గ్లాస్ రైస్ వేసుకునేద్దాము. మనం తీసుకున్న ఈ చేపలకి 1:30 గ్లాస్ రైస్ అనేది సరిపోతుంది. రైస్ కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా పర్లేదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి వీటిల్ని శుభ్రంగా ఒక 2, 3 సార్లు కడుక్కునేద్దాము. నేను బాస్మతి రైస్‌తో చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్‌తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అదైనా కూడా బావుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 వంతులు నీళ్లు వేసుకోవాలండి. మనకివి నీళ్లు కొద్దిగా ఎక్కువైనా కూడా ఏం పర్లేదు. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము. అలానే బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు ఇవంతా వేసుకునేద్దాము. వేసుకునేసి అలానే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకునేసి ఒక దబ్బ నిమ్మకాయ కూడా పిండి వేసుకోవాలండి. నిమ్మకాయ పిండే దానివల్ల మనకి టేస్ట్ బావుంటుంది. ఇలా దబ్బ నిమ్మకాయ పిండుకున్న తర్వాత నేను ఈ నిమ్మకాయ తొక్కును కూడా వేస్తా ఉన్నాను రైస్‌లో. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకునేసి ఇప్పుడు ఈ రైస్‌ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపల రైస్ కూడా నానిపోతుంది మనకి. ఈ బిర్యానీ స్పైసెస్ కూడా రైస్‌కి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ అనేది కొలతేం కాదండి. ఒక 4, 5 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. మనకి ఇవి డీప్ ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు చేప ముక్కలు ఇందులో కొద్దిగా వేసుకునేద్దాము. పెనానికి కొద్దిగా గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి చేపలు. మనకి అటు ఇటు తిప్పేకి ఇబ్బంది లేకుండా ఉండాలి గదా! ఇప్పుడు మంట మీడియంగా పెట్టుకునేసి ఈ చేప ముక్కల్ని అటు ఇటు చిన్నగా తిప్పుకునేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మంటనేది సిమ్‌లోకి మార్చుకునేసి మరొక 5 నిమిషాలు ఇలానే మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి మెయిన్ ఈ చేపలు బాగా ఫ్రై అయితేనండి రైస్‌కి చేప ముక్క ఎంత ఫ్రై అయితే క్రిస్పీగా మనకి రైస్ అనేది కూడా అంత బాగుంటుంది టేస్టీగా. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తా ఉన్నాను చూడండి. చేప ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి గదా! ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి మిగతా చేప ముక్కలను కూడా ఇదే మాదిరిగా వేసుకునేసి ఫ్రై చేసుకునేద్దాము. ఒకవేళ మీరు చేపలని ఒకేసారి ఫ్రై చేసుకోవాలనుకుంటే పెద్ద పెనం తీసుకునేసి ఒకేసారి ఫ్రై చేసుకోండి. నేను ఇలా చిన్న పెనం తీసుకున్నాను కాబట్టి 2 సార్లు ఫ్రై చేసుకున్నాను. చేపల్లో నేను ఫస్ట్ కొంచెం నూనె తక్కువే చేసినాను. మళ్ళీ 2 స్పూన్లు వేసినానండి. ఆ స్కిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు ఈ చేపలని తీసి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకునేద్దాము. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మంట మీడియంగా పెట్టుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలనేది మనకి గోల్డెన్ కలర్ రావాలి. అప్పటి వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు గదా! ఇలా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోంచి సగం తీసి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. మిగతా ఉల్లిపాయలు ఇందులోనే ఉంచేసి ఒకసారి ఇట్లా సైడ్‌కి జరుపుకునేసి ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకునేద్దాము. రైస్‌లో ఏదైతే వేసినామో సేమ్ అదే అండి. చెక్క, లవంగ, జీలకర్ర, యాలకులు, 2 మిరియాలు కూడా వేసుకునేసుండాను. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకునేసి అన్నీ ఒకసారి ఇట్లా కలుపుకునేద్దాము. ఇలా ఇవి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూను ఫ్రెష్‌గా నూరుండేది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి ఇలా కలుపుకునేసి ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. మనకి ఆయిల్ అనేది కొంచెం తక్కువే ఉంది కదా! మనం చేపలు ఫ్రై చేసుకున్న ఆయిలే మళ్ళీ వేయలేదు కాబట్టి ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకునేస్తే సరిపోతుంది. ఇలా నెయ్యి వేసి అంతా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు టమోటాలు ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకునేద్దాము. పచ్చిమిరపకాయలను కూడా ఒకసారి ఇలా కలుపుకునేసి ఇవి ఇలా వేగుతా ఉండంగలోనే ఇంకొక పక్క మనము రైస్ కడిగి పెట్టుకున్నాం గదా! అవి ఇంకొక సైడ్ పెట్టి ఉడికించుకునేద్దాము.
ఇప్పుడు ఒక అరకప్పు పెరుగు తీసుకునేసి ఇందులో ఒక స్పూను మిరప్పొడి, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకునేసి, అలానే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకునేద్దాము. సాల్ట్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఎక్కువ కాకుండా. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఇందులో మనం గరం మసాలా అయినా వేసుకోవచ్చండి బిర్యానీ మసాలా లేకపోతే. స్టవ్ మీద మళ్ళా టమోటా పేస్ట్‌ని చూసుకునేసి అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు, ధనియాల పొడి, మిరప్పొడి ఈ మసాలా అంతా వేసుకునేసి దీన్ని గూడా ఒకసారి ఇట్లా అంతా కలిపేయాలి. మనకి ఇది 2 నిమిషాలు ఇలానే ఫ్రై అవ్వాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి ఇలా అంతా ఒకసారి కలిపేసేసి మంట సిమ్‌లో పెట్టుకునేసి 2 నిమిషాలు దీన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం రైస్ పెట్టున్నాం గదా! ఒక సైడు. రైస్ ఉడికిందా లేదా అని చూద్దాము. ఇలా అంతా ఒకసారి చిన్నగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకటి పట్టి చూడాలి రైస్‌ని. మనకి ఇలా సగం వంతు ఉడికితే సరిపోతుంది. చూసారు గదా! ఇలా ఉడకాలి. ఇప్పుడు వీటిల్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం టమోటా పేస్ట్ ఉంది గదా! ఇందులోంచి సగం తీసి పక్కన పెట్టుకునేద్దాం ఈ మసాలాలోంచి. మిగతా సగము ఇలానే బాండిల్లో ఉంచుకునేసి, ఇలా వెడల్పుగా అనుకునేసి, ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కొద్దిగా వేసుకునేద్దాము. ఇలా చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత, ఇప్పుడు పైన కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకునేసి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత, మనం ఉడకబెట్టి పెట్టినాం కదా రైస్‌ని, దీన్ని ఒక వంతు వేసుకోవాలండి. అంటే సగం వేసుకోవాలి. సగం వేసుకునేసి, ఇలా కొద్దిగా వెడల్పుగా అనుకునేసి, ఇప్పుడు మనం మసాలా తీసినాం గదా! ఈ మసాలా గూడా వేసుకునేద్దాము. ఈ మసాలాను గూడా ఒకసారి ఇట్లా బాగా వెడల్పుగా అనుకునేసి, మిగతా చేప ముక్కలుండాయి గదా! ఈ చేప ముక్కలను గూడా పైన ఇట్లా పెట్టుకోవాలి. ఇలా మొత్తం చేప ముక్కలన్నిటిని పెట్టుకునేసి, మళ్ళీ దీనిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ గూడా వేసుకునేసి, ఇప్పుడు ఇందులో మిగతా రైస్‌నంతా వేసుకునేద్దాము. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకునేద్దాము. ఇలా మొత్తం వేసుకునేసి ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి బాగా కాంచుకోవాలండి. నెయ్యి వేడి మీద ఉండంగానే ఒక స్పూన్ పసుపు వేసుకునేద్దాము. మనకి నెయ్యి, పసుపు నేచురల్ కలర్ అండి. మనకి ఫుడ్ కలర్ అవసరం లేదు. హెల్తీగా కూడా ఉంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఇందులో మనం ఒక అర గ్లాసు రైస్ ఉడికించుకున్నాం గదా నీళ్ళు, ఇవి వేసుకునేద్దాము. రైస్ అనేది అడుగంటకుండా. ఇలా ఇవి గూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యి, పసుపు కలిపిన నీళ్ళు గూడా వేసుకునేసి, ఇప్పుడు ఈ రైస్‌ని మొత్తం ఇలా ఫుల్‌గా కవర్ చేసుకోవాలండి. ఒక క్లాత్ గాని, ఇలా సిల్వర్ పేపర్ గాని వేసుకునేసి మూత బెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 7, 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. నేనైతే ఒక 8 నిమిషాలు చేసుకున్నానండి. 8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి రైస్‌ని దించుకునేద్దాము. మనకి లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకునేస్తే రైస్ మాడకుండా, అడుగంటకుండా చాలా బాగొస్తుంది. ఇప్పుడు మూత తీసి పైన పేపర్ తీసి చూద్దామండి మనకి ఎలా వచ్చిందనేది. మీకు చూస్తా ఉంటేనే తెలుస్తా ఉంది కదా! కలర్‌ఫుల్‌గా చాలా బావుందండి. ఇప్పుడు మనం చేప ముక్కలనేది ఇరిగిపోకుండా ఇలా చిన్నగా గరిటెతో తీసుకోవాలి. ఒకవేళ ఇలా రాదనుకునేస్తే ఈ రైస్ మొత్తం ఒక బౌల్‌లో వేసుకునేసి చేప ముక్కలు ఇరిగిపోకుండా తీసుకోండి. వీడియో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తే మీకు అన్ని మెజర్‌మెంట్‌లైనా ఏదైనా అర్థమవుతుందండి. ఇంకొక విషయము మన ఫాలోవర్లు నేను చేసిన టమోటా ఎగ్ కర్రీలో చింతపండు వేయలేదని అడుగుండారు. అందులో చింతపండు వేయరండి. నేను అందుకే బాగా మెన్షన్ చేసినాను. టమోటా ఎగ్ కర్రీ అంటే టమోటాలే ఎక్కువేస్తారు. మనం 5 టమోటాలంటే పావు కిలో టమోటాలు వేసినానండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. ఇలానే ఏదైనా మిస్టేక్ అయినా కూడా నాకు చెప్పండి కామెంట్ రూపంలో. దాన్ని సరిచేసుకుంటాను. చింతపండయితే వెయ్యరండి. మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ అండి. అలానే ఈ ఫిష్ దమ్ బిర్యానీ ఎలా ఉందో కింద కామెంట్‌లో చెప్పండి. నచ్చితే గనక ఒక లైక్ చేయండి.